టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వరదయ్యపాలెం మండలం మావిళ్లపాడు చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను అనుగుణంగా కూలీలకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి అన్నారు. ఎస్ఆర్పురం మండలంలోని తయ్యూరు, పాయకట్టు, అంకణపల్లి మహాభారత యజ్ఞం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ద్రౌపది సమేత ధర్మరాజు స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు, హోమది కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు కీలకమని, ఈసీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఓట్ల లెక్కింపుపై మైక్రో అబ్జర్వర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నాటు తుపాకీతో వేటకు వెళ్లిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మదనపల్లె రూరల్ సర్కిల్ సీఏ సద్గురుడు, నిమ్మనపల్లె ఎస్ఐ లోకేష్ రెడ్డి తెలిపారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు చెక్కా రమేష్ ఆధ్వర్యంలో 29వ వార్డు కొయ్యవారి వీధిలో సేవా సంపర్క అభియాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ చేతుల మీదుగా కాకినాడలో రెడ్డి రమ్యకు ఉచితంగా కుట్టు మిషన్ అందించారు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. పల్నాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పంజాబ్ హిమోగ్లోబిన్ డి రక్తహీనతను గుర్తించినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. సీతంపేట మండలం కారెం పంచాయతీ వబ్బరవెల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలు కాగా వారిని సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పాలకొండ నియోజకవర్గ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ నేరుగా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పిల్లలకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిన్నతనం నుంచి క్రీడాకారులను తయారు చేయడానికి ఔత్సాహికులకు వివిధ క్రీడాంశాలలో శిక్షణ ఇస్తున్నారు. 2024 పవిత్ర హజ్ యాత్రకు ముస్లిం సోదరులు మొదటి విమానం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చుక్కా గంగారెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ స్థాయిలో అభివృద్ధి జరగలేదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మత్తు పదార్థాలు, మద్యం సేవించి వాహనాలను నడపకూడదని మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ పట్టణంలో పోలీస్ శాఖ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు హనుమంతరావు పూర్ కాలనీతో పాటు 10 వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ దుర్గపు అశోక్ గౌడ్ పర్యటించారు. కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాల నిర్వహణ ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల పెంచకుండా ఏ నిర్ణయం తీసుకున్నా భారీ ఉద్యమం మొదలవుతోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ లో స్పందించారు. తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందో లేదో విచారణలో తేలుతుందని అన్నారు. దీనిపై తాను ఇప్పుడేమీ మాట్లాడనని తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు 62 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి నాందేడ్ కు రైల్లో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ లోని జగదీష్ మార్కెట్ వల్ల తెలంగాణ పరువు పోతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సోమవారం ఆరోపించారు. ఫోన్లు దొంగతనం చేసే ముఠా మొబైల్స్ ని ఎత్తుకెళ్లి అక్కడ అమ్మేస్తున్నారని అన్నారు. రోగులకు నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. నర్సుల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో విలీనమైన కాలనీలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. స్థానిక కేఆర్కే కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని 9 మండలాల 13 పోలింగ్ కేంద్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 12,324 ఓట్లకి గాను 9,048 ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 79.68% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు మనుగూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.